వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య తెలుగు ఛానల్. నేను మీ సౌమ్యాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వైజాగ్ రియల్ ఎస్టేట్ గురించి. లాస్ట్ 3 ఇయర్స్గా ఇక్కడ ఒక రేంజ్లో ట్రెండ్ నడుస్తుంది. రేట్ వచ్చేసి ఇక్కడికో వెళ్ళిపోయింది, డబల్ అయింది, త్రిబల్ అయింది. ఇది రేట్లు ఇలా పెరిగేది చూసి చాలామంది భయపడుతున్నారు. అసలు మార్కెట్ క్రాష్ ఏమైనా అవుతుందా? ఇది జస్ట్ ఒక పెద్ద బబుల్లా, మేమేమైనా ఇక్కడ ఏమైనా ఇరుక్కుపోతున్నామా అనేసి చాలామందికి డౌట్ ఉంది. మీరు ఒక ఇన్వెస్టర్ అయినా, ఎన్ఆర్ఐ అయినా, లేక మీ ఫ్యామిలీ కోసం ఏమైనా ఇల్లు కొనాలి అనుకుంటున్నా ఈ కన్ఫ్యూజన్ మీకు పక్కాగా ఉంటుంది. సో ఈ వీడియోలో అన్నీ పక్కన పెట్టేసి మేము నిజాలేంటో అది చూద్దాం. పక్కా డేటాతో మేము మాట్లాడుకుందాం. ఇంకా మీ బడ్జెట్కి తగ్గట్లుగా టాప్ 3 లొకేషన్స్ ఏమో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఒకే ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఎక్కడను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. వైజాగ్ బబుల్లో ఉందా? ఈ మ్యాటర్ గురించి మేము క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, రేట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏమో చూద్దాం. ఆ క్యాపిటల్ న్యూస్, ఆ న్యూస్ ఇన్వెస్టర్స్ ఓవర్ నైట్లో వచ్చేసారు. అందుకే అది స్పెక్యులేటివ్ గ్రోత్ అయింది. కానీ ఇక్కడ ఒక రియాలిటీ చెక్ జరిగింది. 2024-25లో స్టార్టింగ్లో సేల్స్ వాల్యూమ్ అనేది కొంచెం డ్రాప్ అయింది. ఎందుకంటే రేట్లు మరీ ఎక్స్ట్రాగా పెరిగిపోయింది. పైగా ఇంట్రెస్ట్ రేట్ కూడాను మరీ ఎక్స్ట్రాగా ఉన్నాయి. అయితే దీనికే భయపడాలా? ఖచ్చితంగా అవసరం లేదు. మార్కెట్ ఇప్పుడు క్రాష్ అవ్వట్లేదు, జస్ట్ కరెక్షన్స్ అవుతుంది అంతేనే. ఆ ఓవర్ హైప్ అంతా కూల్ అవుతుంది. సో ఎవరైతే నిజంగానే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సూపర్ టైం అనేసి చెప్పొచ్చు. ఫ్రీజీ అంతా పోయింది. ఇప్పుడు మనకి బేరం ఆడేకి మంచి అవకాశం ఉంటుంది. వైజాగ్ లాంగ్ టర్మ్లో ఎందుకు సేఫ్? ఏ పొలిటికల్ మ్యాటర్స్ వచ్చినా వైజాగ్ గ్రోత్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ జస్ట్ ఇది ప్లాన్ కాదు, వర్క్ జరుగుతుంది. ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఆ చుట్టుపక్కల ఎకనామీ అనేది రాకెట్ స్పీడ్లో దూసుకు వెళ్తాయి. ఇది ఒక గేమ్ చేంజర్ అవుతూ ఉంది. ఐటీ అండ్ ఇండస్ట్రీ పవర్, మధురవాడ ఐటీ కారిడార్, అదాని డేటా సెంటర్, ఇవన్నీ జాబ్ క్రియేట్ చేస్తాయి. సో జాబ్ ఉన్న చోట రెంటల్కి డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్లో పొల్యూషన్ చాలానే తక్కువ. బీచ్ వ్యూ చాలానే బాగుంటుంది, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అందుకే రిటైర్మెంట్ కోసం చాలామంది ఇక్కడికే వస్తున్నారు. వైజాగ్లో ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అని తెలిసింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? అసలు గోల్డ్ రిజర్వ్ ఎక్కడుందో చూసేద్దామా? మీ గోల్స్ని బట్టి బెస్ట్ లొకేషన్ను 3 రకాలుగా నేను డివైడ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి రెంటల్ జోన్, సేఫ్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ ప్లేసెస్ వచ్చేసి మధురవాడ, పిఎం పాళ్యం, అలాగే కోమాది. మీకు స్టడీ రెంటల్ ఇన్కమ్ సేఫ్టీ కావాలి అంటే మన ఐటీ కారిడార్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ సెట్ అయ్యాయి. 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ ఐటీ ప్రొఫెషనల్స్కి రెంట్కి ఇవ్వడం వెరీ ఈజీ అనేసి చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ప్రీమియం కింగ్ జోన్, హై బడ్జెట్ అండ్ లగ్జరీ. లొకేషన్ వచ్చేసి బీచ్ రోడ్ స్ట్రీట్, కుషికొండ. ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమైనా బడ్జెట్ ఎక్కువగా ఉంటే, మీకు ఏమైనా లైఫ్ స్టైల్స్ కావాలి అంటే, లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి అంటే ఈజీ, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనేసి చెప్పొచ్చు. వైజాగ్కి ఇది ఎప్పుడునూ గోల్డ్ కాస్ట్ లాంటిది. ఇక్కడ ప్రాపర్టీస్ ఎప్పుడునూ ప్రీమియంలోనే ఉంటాయి. లగ్జరీ విల్లాస్, సీ ఫేసింగ్ అపార్ట్మెంట్స్ ఎన్ఆర్ఐలకు పక్కా చాయిస్ అనేసి చెప్పొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ది బిగ్ రిటర్న్ జోన్, లాంగ్ టర్మ్ గెయిన్. లొకేషన్ వచ్చేసి భోగాపురం కారిడార్, ఆనందపురం. మీరు ఒక రియల్ ఇన్వెస్టర్ అయితే 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు వెయిట్ చేయగలిగితే ఇక్కడ మీకు బిగ్ రిటర్న్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ఈ ఏరియా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. విఎంఆర్డిఏ అప్రూవల్ ఓపెన్ ప్లాట్స్. దయచేసి అన్అప్రూవ్డ్ వాటితో రిస్క్ తీసుకోవద్దు. ఫైనల్గా నా సాలిడ్ ఒపీనియన్ ఏంటి అంటే, వైజాగ్ మార్కెట్ అనేది బబుల్ కాదు, జస్ట్ ఇది కరెక్షన్స్ అవుతుంది అంతేనే. 2026లో మీరు పాటించాల్సిన 3 గోల్డెన్ రూల్స్ ఏదో అది కూడా చూసేద్దాం. ఎవరో కొంటున్నారు కదా అనేసి మీరు తొందరపడి డబ్బుని పెట్టకండి. సెకండ్ వన్ వచ్చేసి సేల్స్ తగ్గాయి కాబట్టి ఇది బయ్యర్స్ మార్కెట్.
బిల్డర్స్తో మీరు గట్టిగా నెగోషియేట్ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి డీలే దొరుకుతాయి. థర్డ్ వన్ వచ్చేసి ప్రాపర్టీ కొనే ముందురా మీరు విఎంఆర్డిఏ అప్రూవల్స్ ఖచ్చితంగా మీరు చెక్ చేయండి, లేదంటే రిస్క్లో పడతారు. ఈ అనాలిసిస్ మీకు యూజ్ అయిందా? అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు వైజాగ్లో ఏ ఏరియాలో డబ్బులు పెట్టాలి అనుకుంటున్నారో ఆ విషయం కింద మీరు నాకు కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.